మణిద్వీప వర్ణన అనగానే అందరికీ ఇల్లు కొనేసుకుంటాం. అలానే మణిద్వీప వర్ణన చదవగానే అందులో ఉన్న విధంగానే పుష్పరాగాలు, నీలకాంతి మణులు ఇవన్నీ మనకు వచ్చేస్తాది. అమ్మవారి అనుగ్రహం వచ్చేస్తాది. అది వచ్చేసిందంటే ఇంక నాకు మించిన వాడెవ్వరు లేదు అనేసి అనుకుంటారు. మణిద్వీపం అంటే ఇదే కాదండి, అమ్మవారి యొక్క శక్తితో కాంతులను విరజిల్లేదే మణిద్వీపము అని అంటారు. అంటే అక్కడ ఏవి కనిపించినా నీల పతాకాలు ఏవైనా కావచ్చు, ప్రాకారాలు అన్ని అమ్మవారి యొక్క కాంతి. అలాంటి శక్తి మీరు నివసిస్తున్న గృహానికి లేదా మీరు కట్టుకోపోయే గృహానికి రావాలంటే ప్రతిరోజు మణిద్వీప వర్ణన చదవాలి. మరి చదవడం మాకు తెలీదు, ఎలా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న టైంలో మాతో జూమ్ లో జాయిన్ అవ్వండి. మణిద్వీప వర్ణన పారాయణం ప్రతి మంగళవారం జరుగుతుందండి. కాబట్టి దయచేసి అందరూ జాయిన్ అయ్యి సామూహికంగా చేసుకుందాం. మీరొక్కరే చేస్తే ఒక్కసారే ఇంట్లో చేసినట్లు, 500 మందితో చేస్తే మీ ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణం 500 సార్లు జరిగినట్లు. ఒక్కసారికే శక్తి ఉంటే 500 సార్లకి